అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ. వై నాట్ 175 అంటూ దూకుడు మీదున్న వైఎస్ఆర్సీపీ సరిగ్గా ఎన్నికల ప్రకటన రోజే 175 అసెంబ్లీ స్థానాలకు 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక అనకాపల్లి లోక్సభ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. 2023 డిసెంబర్ నుంచే విడతల వారీగా నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మేం సిద్ధమంటూ వైఎస్ జగన్ ప్రతిపక్షాలకు ఎప్పుడో సవాలు విసిరారు. వై నాట్ 175 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ప్రకటించిన జాబితాల్లో స్వల్ప మార్పులతో తుది జాబితాని ప్రకటించారు. 2019 ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగామ సురేష్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. ఎంపీ అభ్యర్థుల జాబితాలు నందిగామ సురేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు గాను సగం నియోజకవర్గాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పోటీ చేసే అవకాశం కల్పించినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లాంటి పదవుల్లో ఉన్న 14 మందికి ఈసారి అసెంబ్లీ సీట్లను కేటాయించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 75% మంది గ్రాడ్యుయేట్లు, ఎంపీల్లో 85% మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం దక్కలేదు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి, మైనార్టీ సామాజిక వర్గాలకి సీట్లు పెంచడం జరిగింది. ఎన్ని సీట్లు పెంచారో ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 41 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే 2024 ఎన్నికల్లో 48 సీట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీ సామాజిక వర్గానికి 2019లో 5 సీట్లను కేటాయిస్తే 2024 ఎన్నికల్లో మైనార్టీ సామాజిక వర్గానికి ఈ 7 సీట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో లోక్సభ స్థానాల్లో బీసీ సామాజిక వర్గానికి 7 సీట్లు కేటాయిస్తే ఇప్పుడు 2024 ఎన్నికల్లో లోక్సభ సీట్లను 11 సీట్లకు పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు ఏ అభ్యర్థి ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, వారి సామాజిక వర్గం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజంపేట పార్లమెంటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అభ్యర్థిగా 3వసారి ప్రకటించింది. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాజంపేట అసెంబ్లీకి ప్రస్తుత ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రైల్వే కొడూరు కోరముట్ల శ్రీనివాసులను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించింది. రాయచోట్ అసెంబ్లీకి గడికోట శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకులు ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటించింది. తంబలపల్లి నియోజకవర్గానికి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గత 2019 ఎన్నికల్లో 46,000 పైచిలకు ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి. రెండోసారి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. పీలేరు నియోజకవర్గం నుంచి చింతల రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మదనపల్లి నియోజకవర్గానికి కొత్త వ్యక్తి నిసార్ అహ్మద్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి మనందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చిత్తూరు పార్లమెంటుకు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఎన్ రెడ్డప్పకు మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చంద్రగిరి అసెంబ్లీకి సీనియర్ నాయకులు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొత్త అభ్యర్థికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నగర నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి ఆర్కే రోజా 2 సార్లు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆర్కే రోజాను అభ్యర్థిత్వం 3వసారి ఖరారు చేశారు. ఈమె బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గంగాధర నెల్లూరు సీనియర్ నాయకులు కె నారాయణ స్వామి వారి కూతురికి కె కృపాలక్ష్మికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చిత్తూరు అసెంబ్లీకి ఎంసీ విజయానందరెడ్డి కొత్త అభ్యర్థిని అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పూతలపట్టు నియోజకవర్గానికి 2014లో ఎమ్మెల్యేగా చేసినటువంటి ప్రస్తుతం 2వసారి సునీల్ కుమార్కి అవకాశం ఇచ్చారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పలమనేరు నియోజకవర్గానికి ఎన్ వెంకటేగౌడ ప్రస్తుత ఎమ్మెల్యే మరొకసారి ఇప్పుడు 2వసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఒక్కలిగెర మురుసుకాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీసీ సంబంధించిన వ్యక్తిని ఇచ్చారు. ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి కేజే భరత్ వన్నెకుల క్షత్రియ కులం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తిరుపతి పార్లమెంటుకు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సర్వేపల్లి అసెంబ్లీకి కాకాన గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గూడూరు అసెంబ్లీకి మేరగ మురళీధర్ ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సూళ్లూరుపేట అసెంబ్లీకి కిల్వేటి సంజీవయ్య అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వెంకటగిరికి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నెదురుమల్లి రామకుమార్ రెడ్డికి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తిరుపతికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శ్రీకాళహస్తికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎఫ్ మసన్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సత్యవేడు నూక్తోట్ రాజేష్ కు అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బద్వేల్ అసెంబ్లీకి డాక్టర్ దాసిరి సుధా అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కడప అసెంబ్లీకి అంజద్ బాషా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు. పులివెందుల నియోజకవర్గానికి మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఇక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కమలాపురం నియోజకవర్గం నుంచి పి రవీంద్రనాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ఎం సుధీర్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రొద్దుటూరు అసెంబ్లీకి ఆర్ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వ్యక్తిని మరొకసారి అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మైదుకూరు నియోజకవర్గానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్ రఘురామరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎం శంకర్ నారాయణను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇతను బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాయదుర్గం అసెంబ్లీకి మెట్టు గోవిందరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉర్వకొండ అసెంబ్లీకి వై విశ్వేశ్వరరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
గుంతకల్ అసెంబ్లీకి వై వెంకటరామరెడ్డిని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తాడిపత్రి అసెంబ్లీకి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అభ్యర్థిగా మరొకసారి ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సింగనమల నియోజకవర్గానికి ఎం వీరాంజనేయులను అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అనంతపురం అర్బన్కి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ వెంకటరామరెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి తలారి రంగయ్య అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను బీసీ బోయ వాల్మీకి కులానికి చెందిన వ్యక్తి. హిందూపురం పార్లమెంటుకు అభ్యర్థిగా జె శాంతాను ఖరారు చేశారు. ఈమె బీసీ బోయ కులానికి చెందిన వ్యక్తి. రాప్తాడు అసెంబ్లీకి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మరొకసారి అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మడక్సేర అసెంబ్లీకి కొత్త వ్యక్తిని ఈర లక్కప్కు అవకాశం ఇచ్చారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. హిందూపురం అసెంబ్లీకి టి నారాయణ దీపికకు అవకాశం ఇచ్చారు. ఈమె బీసీ కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పెనుగొండ అసెంబ్లీకి కె ఉషశ్రీ చరణ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఈమె బీసీ కురబ కులానికి చెందిన వ్యక్తి. పుట్టపర్తి నియోజకవర్గానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ధర్మవరం అసెంబ్లీకి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కదిరి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. షేక్ మక్బూల్ అహ్మద్. ఇతను బీసీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా బివై రామయ్యను ప్రకటించారు. బోయ వాల్మీకి సామాజిక వర్గం బీసీ. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి కంగాటి శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆదిమూలపు సతీష్ను అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఏఎండి ఇంతియాజ్ను అభ్యర్థిగా ప్రకటించారు. ముస్లిం సామాజిక వర్గం. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బుట్టా రేణుకాను అభ్యర్థిగా ప్రకటించారు. కుర్ని సామాజిక వర్గం బీసీ. మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గానికి వై బాలనాగిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఆదోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి వై సాయి ప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బి వీరుపాక్షిని అభ్యర్థిగా ప్రకటించారు. బోయ వాల్మీకి సామాజిక వర్గం బీసీ. నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మానంద రెడ్డిని ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి గంగుల విజేంద్రనాథ్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఓసీ. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గానికి శిల్పా చక్రపాణి రెడ్డిని ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దారా సుధీర్ను అభ్యర్థిగా ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి కాటసాన రాంభూపాల్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి శిల్పా రవిచంద్ర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కాటసాని రామరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజేంద్రనాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కందుకూరు అసెంబ్లీకి బి మధుసూదన్ యాదవ్కి అవకాశం ఇచ్చారు. ఇతను బీసీ
యాదవ కులానికి చెందిన వ్యక్తి. కవాలి అసెంబ్లీకి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మరొకసారి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆత్మకూరు అసెంబ్లీకి మేకపాటి విక్రమ్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కోవూరు అసెంబ్లీకి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నెల్లూరు సిటీకి కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఖలీల్ అహ్మద్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నెల్లూరు రూరల్కు ఆదాల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉదయగిరికి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. ఎం రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శ్రీకాకుళం పార్లమెంటుకు పేరాడ్ తిలక్ను అభ్యర్థిగా ప్రకటించారు. కాళింగ సామాజిక వర్గం బీసీ. ఇచ్చాపురం అసెంబ్లీకి ప్రియా విజయాను అభ్యర్థిగా ప్రకటించారు. సూర్య బలిజ బీసీ. పలాస అసెంబ్లీకి సిదిరి అప్పలరాజును అభ్యర్థిగా ప్రకటించారు. జాదర్ సామాజిక వర్గం బీసీ. టెక్కిల్ అసెంబ్లీకి దువాడ శ్రీనివాసన్ అభ్యర్థిగా ప్రకటించారు. కాళింగ సామాజిక వర్గం బీసీ. పాతపట్నం అసెంబ్లీకి రెడ్డి శాంతి అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు కాపు బీసీ. శ్రీకాకుళం అసెంబ్లీకి ధర్మాన ప్రసాదరావును అభ్యర్థిగా ప్రకటించారు. పోలినాటి వెలమ సామాజిక వర్గం బీసీ. ఆమదాల వలస నియోజకవర్గానికి తమ్మినేని సీతారాం అభ్యర్థిగా ప్రకటించారు. కాళింగ సామాజిక వర్గం బీసీ. నరసన్నపేట అసెంబ్లీకి ధర్మాన కృష్ణదాస్ అభ్యర్థిగా ప్రకటించారు. పోలినాటి వెలమ సామాజిక వర్గం బీసీ. విజయనగరం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ను అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు కాపు బీసీ. ఎచ్చెర్ల అసెంబ్లీకి గొర్రెల కిరణ్ కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు కాపు బీసీ. రాజాం శాసనసభకి తలే రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించారు. మాల ఎస్సీ. బొబ్బిలి అసెంబ్లీకి చిన్న అప్పలనాయుని అభ్యర్థిగా ప్రకటించారు. కొప్పల వెలమ సామాజిక వర్గం బీసీ. చీపురపల్లి శాసనసభకి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు కాపు సామాజిక వర్గం బీసీ. గజపతి నగరం అసెంబ్లీకి బొత్స అప్పల నరసయ్య అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు కాపు బీసీ. నెల్లిమర్ల అసెంబ్లీకి బి అప్పలనాయుడు అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు కాపు సామాజిక వర్గం బీసీ. విజయనగరం అసెంబ్లీకి కె వీరభద్రస్వామిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓసీ. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. చోడవరం అసెంబ్లీకి కర్ణం ధర్మశ్రీని అభ్యర్థిగా ఖరారు చేశారు. తూర్పు కాపు సామాజిక వర్గం బీసీ. మాడుగుల అసెంబ్లీకి బూడి ముత్యాల నాయన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. కొప్పల వెలమ బీసీ. అనకాపల్లి అసెంబ్లీకి ఎం భరత్ కుమార్ని అభ్యర్థిగా ఖరారు చేశారు. తూర్పు కాపు బీసీ. పెందుర్తి అసెంబ్లీకి అన్నంరెడ్డి అదీప్ రాజును అభ్యర్థిగా ఖరారు చేశారు. కొప్పల వెలమ బీసీ. యలమంచిలి నియోజకవర్గానికి యువిఆర్ రాజుని అభ్యర్థిగా ఖరారు చేశారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఓసీ. పాయకురావుపేట అసెంబ్లీకి కంబాల జోగులను అభ్యర్థిగా ఖరారు చేశారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. నర్సీపట్నం నియోజకవర్గానికి ఉమాశంకర్ గణేష్ని అభ్యర్థిగా ఖరారు చేశారు. కొప్పల వెలమ సామాజిక వర్గం బీసీ. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా చెట్టి తనూజారాణి అభ్యర్థిగా ఖరారు చేశారు. వాల్మీకి సామాజిక వర్గం ఎస్టీ. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి వి కళావతిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎస్టీ. కురుపాం అసెంబ్లీకి పాముల పుష్ప శ్రీవాణిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎస్టీ.
పార్వతీపురం అసెంబ్లీకి ఏ జోగారావును అభ్యర్థిగా ఖరారు చేశారు, ఎస్సీ సామాజిక వర్గం. సాలూరు నియోజకవర్గం నుంచి పీడిక రాజన్న దొరను అభ్యర్థిగా ఖరారు చేశారు, ఎస్టీ సామాజిక వర్గం. అరకు వ్యాలీ అసెంబ్లీకి రేగం మచ్చలింగంను అభ్యర్థి ఖరారు చేశారు, కొండదొర ఎస్టీ. పాడేరు అసెంబ్లీకి ఎం విశ్వేశ్వరరాజును అభ్యర్థిగా ఖరారు చేశారు, భగత సామాజిక వర్గం, ఎస్టీ. రంపచోడవరం నియోజకవర్గానికి ఎన్ ధనలక్ష్మిని అభ్యర్థిగా ఖరారు చేశారు, కొండదొర సామాజిక వర్గం, ఎస్టీ. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని ఖరారు చేశారు, తూర్పు కాపు, బీసీ. శృంగవరపుకోట అసెంబ్లీకి కె శ్రీనివాసరావుని అభ్యర్థిగా ఖరారు చేశారు, కొప్పల వెలుమ, బీసీ. భీమిలి అసెంబ్లీకి ముత్తంశెట్టి శ్రీనివాసరావుని అభ్యర్థిగా ఖరారు చేశారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఎంవివి సత్యనారాయణని అభ్యర్థి ఖరారు చేశారు, కమ్మ సామాజిక వర్గం, ఓసీ. విశాఖ దక్షిణం నియోజకవర్గానికి వాడపల్లి గణేష్ కుమార్ని అభ్యర్థిగా ఖరారు చేశారు, వాడబలిజ సామాజిక వర్గం, బీసీ. విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి కె కన్నప్పరాజును అభ్యర్థిగా ఖరారు చేశారు, క్షత్రియ సామాజిక వర్గం, ఓసీ. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి ఏ ఆనంద్ కుమార్ని అభ్యర్థిగా ఖరారు చేశారు, గవర సామాజిక వర్గం, బీసీ. గాజువాక అసెంబ్లీకి జి అమర్నాథ్ అభ్యర్థిగా ఖరారు చేశారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ అభ్యర్థిగా ఖరారు చేశారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. తుని అసెంబ్లీ నియోజకవర్గానికి దాడిశెట్టి రాజాని అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. ప్రత్తిపాడు నియోజకవర్గానికి వి సుబ్బారావు అని అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. పిఠాపురం నియోజకవర్గానికి వంగ గీతాను అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కురసాల కన్నబాబుని అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. కాకినాడ సిటీకి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు, రెడ్డి, ఓసీ. పెద్దాపురం నియోజకవర్గానికి దవలూరు దొరబాబును అభ్యర్థిగా ప్రకటించారు, కాపు, ఓసీ. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తోట నరసింహం అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. అమలాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ అభ్యర్థిగా ప్రకటించారు, మాల సామాజిక వర్గం, ఎస్సీ. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ అభ్యర్థిగా ప్రకటించారు, శెట్టి బలిజ, బీసీ. ముమ్మడివరం నియోజకవర్గానికి పివి సతీష్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించారు, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, బీసీ. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పినిపే విశ్వరూప్ను అభ్యర్థిగా ప్రకటించారు, మాల సామాజిక వర్గం, ఎస్సీ. రాజోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావుని అభ్యర్థిగా ప్రకటించారు, మాల సామాజిక వర్గం, ఎస్సీ. పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వి వేణుగోపాల్ అభ్యర్థిగా ప్రకటించారు, మాల సామాజిక వర్గం, ఎస్సీ. కొత్తపేట నియోజకవర్గానికి చిర్లి జగ్గిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు, రెడ్డి సామాజిక వర్గం, ఓసీ. మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను అభ్యర్థిగా ఎంపిక చేశారు, శెట్టి బలిజ సామాజిక వర్గం, బీసీ. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీరంగనాథరాజును అభ్యర్థిగా ప్రకటించారు, క్షత్రియ సామాజిక వర్గం, ఓసీ. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీహరి గోపాలరావును అభ్యర్థిగా ప్రకటించారు, శెట్టి బలిజ, బీసీ. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎం ప్రసాదరాజును అభ్యర్థిగా ప్రకటించారు, క్షత్రియ సామాజిక వర్గం, ఓసీ. భీమవరం నియోజకవర్గానికి గ్రంథి శ్రీనివాసును అభ్యర్థిగా ప్రకటించారు, కాపు సామాజిక వర్గం, ఓసీ. ఉండి నియోజకవర్గానికి పివిఎల్ నరసింహరాజును అభ్యర్థిగా ప్రకటించారు, క్షత్రియ సామాజిక వర్గం, ఓసీ. తణుకు నియోజకవర్గానికి కె నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించారు, యాదవ్ సామాజిక వర్గం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి
కొట్టు సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా జి శ్రీనివాస్ను ప్రకటించారు. శెట్టి బలిజ సామాజిక వర్గం బీసీ. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ ఎస్ సూర్యనారాయణ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జక్కంపూడి రాజాను అభ్యర్థిగా ప్రకటించారు. కాపు ఓసీ. రాజమండ్రి సిటీ అసెంబ్లీకి మార్గాని భరత్ రామ్ను అభ్యర్థిగా ప్రకటించారు. గౌడ సామాజిక వర్గం బీసీ. రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి సిహెచ్ఎస్వి కృష్ణ అభ్యర్థిగా ప్రకటించారు. శెట్టి బలిజ బీసీ. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తలారి వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. నిర్దోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీనివాస నాయుడు అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి తానేటి వనితను అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా కారుమూరు సునీల్ను ఖరారు చేశారు. యాదవ సామాజిక వర్గం బీసీ. ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పుప్పాల వాసుబాబును అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కె అబ్బాయి చౌదరిని అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆళ్ల నానిని అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. పోలవరం నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు. కోయ సామాజిక వర్గం ఎస్టీ. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి కంబం విజయబాబుని అభ్యర్థిగా ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. నీజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి మేకా ప్రతాప్ అప్పారావుని అభ్యర్థిగా ప్రకటించారు. వెలమ సామాజిక వర్గం ఓసీ. కైకలూరు నియోజకవర్గానికి దూలం నాగేశ్వరరావుని అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావును ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వల్లభనేని వంశీమోహన్ని అభ్యర్థిగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి కొడాల నానిని అభ్యర్థిగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. పెడన అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప్పాల రాముని అభ్యర్థిగా ప్రకటించారు. గౌడ సామాజిక వర్గం బీసీ. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబుని అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. పామరు అసెంబ్లీ నియోజకవర్గానికి కైలే అనిల్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. పెనంలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జోగి రమేష్ అభ్యర్థిగా ప్రకటించారు. గౌడ సామాజిక వర్గం బీసీ. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని నానిని ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నల్లగొట్ల స్వామిదాస్ అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి షేక్ ఆసిఫ్ అభ్యర్థిగా ప్రకటించారు. ముస్లిం సామాజిక వర్గం. విజయవాడ సెంట్రల్కి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓసీ. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్ను ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్టీ రావు యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. యాదవ సామాజిక వర్గం బీసీ. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి మొండితోక జగన్మోహన్ రావుని అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సామినేని ఉదయభాన్ను అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కె వెంకటరోసయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మేకతోటి సుచరితను అభ్యర్థిగా ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించారు. పద్మశాలి సామాజిక వర్గం బీసీ.
పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి మురళిని అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏ శివకుమార్ అభ్యర్థిగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి బి కిరణ్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విడుదల రజనీని అభ్యర్థిగా ప్రకటించారు. ముదిరాజ్ సామాజిక వర్గం బీసీ. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి షేక్ నూరి ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించారు. ముస్లిం సామాజిక వర్గం. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించారు. యాదవ సామాజిక వర్గం బీసీ. పెదకూరుపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి నంబూరు శంకర్రావును అభ్యర్థిగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి కె మనోహర్ నాయుడు అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి రాంబాబును అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం ఓసీ. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి బొల్ల బ్రహ్మనాయుని అభ్యర్థిగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. గురజాల అసెంబ్లీ నియోజకవర్గానికి కాసు మహేశ్వర్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగామ సురేష్ అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వి అశోక్ బాబు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవూరు గణేష్ అభ్యర్థిగా ప్రకటించారు. గౌడ సామాజిక వర్గం బీసీ. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి కోన రఘుపతిని అభ్యర్థిగా ప్రకటించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఓసీ. పర్చూరు నియోజకవర్గానికి ఎడం బాలాజీని అభ్యర్థిగా ఖరారు చేశారు. బలిజ సామాజిక వర్గం ఓసీ. అద్దంకి నియోజకవర్గానికి చిన్న హనిమిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి కరణం వెంకటేష్ అభ్యర్థిగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ. సంతాన్ నూతలపాడు నియోజకవర్గానికి మేరుగు నాగార్జున అభ్యర్థిగా ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఎస్సీ. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్ను అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి బాలినేని శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. కొండెపి నియోజకవర్గానికి ఆదిమూలపు సురేష్ను అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ. మార్కాపురం నియోజకవర్గానికి అన్నా రాంబాబును అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓసీ. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కె నాగార్జున రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం ఓసీ. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి డి నారాయణ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. యాదవ్ సామాజిక వర్గం బీసీ.